నమస్తే అండి. బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ ఇక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంది? పోటీ అంటే ఇప్పుడు ఇదేమో కాంగ్రెస్ అధికార పార్టీ అండి. తర్వాత ఇదేమో కొంచెం ఆయన పేరు ఉంది, కొంచెం సానుభూతి ఉంది. మరి ఎవరనేది చెప్పలేం, తగ్గపోరుగా ఉంది పొజిషన్. అది సానుభూతి ఉంది కానీ అనుభవం అయితే లేదు. ఇప్పుడు సానుభూతి అనే దాని మీద అది వాళ్ళు ఒక సెంటిమెంట్ అస్త్రంతో గెలుద్దామని చూస్తున్నారు, అంతే అంటారా? అంతే. నవీన్ యాదవ్ గారికి ఎలా ఉంది ఇక్కడ? నవీన్ యాదవ్ గారికి ఆయన 2 సార్లు పాపం 2 సార్లు 3 సార్లు నుంచి రివర్స్ అయ్యారు కదా, ఆయనకు కూడా కొంత ఉండొచ్చు. ఎందుకంటే 2 సార్లు గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు 3వ సారి అయినా కొంత సానుభూతి ఉండేది. అది ప్రచారం మొదలైందా? ఇక్కడ వచ్చి పార్టీ వాళ్ళు కలవట్లేదండి, ప్రచారం మొదలవ్వాలి అసలు. సో ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, హామీలు అంతా ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం పర్వాలేదండి, వచ్చిన కాడ నుంచి బాగానే చేసింది. బాగానే అన్ని స్కీమ్లు అందుతున్నాయా? అందుతున్నాయి. పింఛన్ కానీ లేకపోతే ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ అంతా మంచిగా వస్తుంది. రేషన్ బియ్యం కానీ అన్ని మొత్తం బాగానే చేస్తున్నారు. బాబు బియ్యం బాగుంటుందా? బియ్యం సన్న బియ్యాలు ఇస్తున్నారు, బాగానే. కొంతమంది ఏంటంటే బియ్యం బాగుండట్లేదు, పురుగులు ఉన్నాయి, అసలు వండుకుంటే ఎక్కడన్నా ఒక చోట జరుగుతుండేది అది వాస్తవంగా. చాలా మంది అంటే మహిళలకి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల అది పురుషులకి చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి అని చెప్తున్నారు. ప్రాబ్లం ఉంది కొద్దిగా. అదేంటంటే ఇప్పుడు ఆయన మామూలుగా ఎలక్షన్ అప్పుడు మనం గెలవాలని చెప్పి చూశారు, కానీ దాని వలన కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఎక్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది ఇప్పుడు కేసీఆర్ గారి పాలన అప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది మీకు ఇద్దరు ఈక్వల్ గానే ఉంటారు. ఆయన బాగానే చేశారు, ఇప్పుడు ఈయన వచ్చినా కూడా బాగా చేశారు. కానీ ఏంటంటే కొంచెం వ్యతిరేకత నడుస్తుంది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి పాలన మీద. మళ్ళీ అవకాశం ఉంది, కేసీఆర్ గారు వచ్చే ఛాన్సే ఉందని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రజెంట్ చేసే వాళ్ళ మీద వ్యతిరేకం అంటూ కొంత పర్సెంట్ ఉంటుంది, సహజంగా ఎవరు చేసినా కూడా ఉంటుంది. కొంతవరకు రేవంత్ రెడ్డి గారు పర్వాలా, ఆయన కేసీఆర్ కూడా బాగానే చేశారులేండి. అందరికీ ఇద్దరే ఒక రంగం చెప్పాలండి, మనం పర్వాలా. ఇందిరమ్మ ఇల్లు అందిందండి? అప్లై చేసుకున్నారా మీరు? మేము చేయలేదండి, అందలేదు. చేయాలి. కొంతమంది చాలా మందికి ఇచ్చారులేండి, వాళ్ళు కూడా ఇచ్చారు, కేసీఆర్ గారు కూడా ఇచ్చారు చాలా మందికి. పాపం ఆయన కూడా చూశారు. ఇక్కడ గోపీనాథ్ గారు 3 సార్లు దాకా గెలిచారు ఎమ్మెల్యేగా, ఆయన చాలా కాలం ఇక్కడ పాలించారు. ఆయన ఎంత బాగా చేశారా? అభివృద్ధి ఎలా ఉంది? ఆయన పాలన ఎలా జరిగింది ఇక్కడ? మావండి గోపీనాథ్ గారు అండి, ఆయన చాలా బాగా చేశాడండి. పాపం చాలా బాగా చేశారు. హఠాత్తుగా చనిపోయారు కానీ అందరికీ న్యాయం చేశారు. ఏదన్నా కావాలన్నా కూడా మనం వెళ్ళినా కానీ ఎవరన్నా వెళ్ళినా కానీ మాట్లాడే వాళ్ళు చక్కగా చేసేవాళ్ళు. చేశారు అభివృద్ధి ఏంటి, అందరికి ప్రతి వాళ్ళకి చేశారు. వీళ్ళని వాళ్ళని ఏం లేదు, అందరికి చేశారు సమానంగా. బాగా ఇక్కడ 2 పార్టీలేనండి, ఇంకా వేరే పార్టీ ఏమన్నా కొంచెం ఇక్కడ మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా అది కూడా లీడ్ లోకి వచ్చే అవకాశం ఉందంటారా? మొత్తానికి మనకు తెలియదండి, ఏమో వాళ్ళ సంగతి మనకు తెలియదండి. ఈ 2 పార్టీలు మాత్రం ప్రజెంట్ లైన్ లో ఉన్నాయి. అది అంటే ఇంకా కాంగ్రెస్ సీటింగ్ ఎవరు కన్ఫర్మ్ చేయలేదు కదా, అది డిస్కషన్ లో ఉంది. 4-5 ఉన్నారన్నారు. ఎక్కువ నవీన్ యాదవ్ గారికి పేరు వినిపిస్తుంది ప్రజల్లో, అయితే సానుకూలత వస్తుంది. ఆయన ఏంటంటే 2 సార్లు 3 సార్లు ఓడిపోయారు. పాపం ఓడిపోయినా అంటే కొంత ఉండిద్ది ఆయనకి, ఎందుకంటే జనంలో కూడా ఉండిద్ది. 2 సార్లు పోయారు, ఒకసారి వేద్దాంలే అనేది కూడా కలిసిద్ది. కాకపోతే ఈయన మాగంటి గోపీనాథ్ గారు అంటే ఆయన చనిపోయారు కదా, పాపం ఆమె వాళ్ళ తాలూకా నిలబడ్డారు కదా, ఒకసారి వేద్దాం ఆమె కూడా అని చెప్పి కొంతమంది దృష్టిలో ఉంది. అది అజారుద్దీన్ గారి పేరు కూడా వినిపిస్తుంది, కానీ ఆయన మైనారిటీ ఓట్లు ఎక్కువ లభించే అవకాశం ఉంది ఆయన వస్తే, కానీ ఆయనకి ఇవ్వట్లేదు సీట్ అని విన్నాము కదా. అంటే ఎవరు కరెక్ట్ అర్హుడు అంటారు మీరు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే కనుక? మీరు అన్నారు 4-5 వరకు ఉంది, ఎవరు సరైన వాళ్ళు అంటారు? అంజనీ కుమార్ యాదవ్ గారు కూడా ఫైట్ లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు మన నవీన్ యాదవ్ గారు, ఇద్దరిలో మళ్ళీ ఎవరికి లభించేది అనేది మనం చెప్పలేం. వాళ్ళ మన సపోర్ట్ ఏముందండి. नमस्ते भैया, बाईपोल इलेक्शंस होने वाली है ना, कौन जीत कर सकते हैं? आप किसको सपोर्ट कर रहे हैं? अभी तो स्टेट में कांग्रेस गवर्नमेंट है। अब कांग्रेस गवर्नमेंट है तो जुबलीस में तो कांग्रेस गवर्नमेंट आना चाहिए। तो टीआरएस वाले बीआरएस लीडर है ना, उनको अच्छे से नाम है ना इधर गोपीनाथ को, वो उनका पत्नी अभी पोटी नो, उनको कोई चांस है? ఆయన 10 సార్లు అయింది, 12 years నుంచి సర్వీస్ చేసిన జూబ్లీహిల్స్. ఆయన కార్యకర్తకి చేసుకున్న పని వేరే కార్యకర్తకి ఏం చేయలేదు, ఓన్లీ కార్యకర్తకి పబ్లిక్కి ఏం పని చేయలేదు. ఆయన
చేయలేదు, గోపీనాథే చేయలేదు. ఆయన వైఫ్కి ఏం తెలుసు అన్న పాలిటిక్స్ ఎట్లా చేయాలా, ఏం చేయాలా. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి సమ్మత అడుగుతున్నా ఆయన అలా చేస్తా అంటే 100%. ఆయన హస్బెండ్ చేయలేదు, ఇంటికి వచ్చి అరిగి 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 చెప్పిన పని ఆయనే చేయలేదు. ఆయన కార్యకర్తకి చేసుకున్న పని మన పబ్లిక్కి ఎక్కడ పోవాలా. కేసీఆర్ గవర్నమెంట్లో బైక్ స్కీమ్ వచ్చిన ఒక మంచికి బైక్ రాలేదు, ఆయన కార్యకర్తకి వచ్చిన. నా కార్యకర్త నా ఫ్రెండ్స్ ఉంది ఆయనది కార్యకర్త, ఆయన అదే 3 బైక్స్ ఉంది ఆయన కార్యకర్త. మళ్ళా వేరే పబ్లిక్ ఎక్కడ పోవాలా. పబ్లిక్ గురించి స్కీమ్ వస్తుంది, స్కీమ్ కార్యకర్తకి రాదు అట్లే. కానీ ఆయన వైఫ్ సెంటిమెంట్ సానుభూతితో ఆవిడ గెలిచే ఛాన్స్ ఉండదు అంటున్నారు. మరి ఆ రీజన్తో ఆవిడ గెలిస్తే అప్పుడు మరి ఏమంటారు? అట్లా చెప్పకు సార్. పెద్ద జూబ్లీస్ అంటే పెద్దది, ఎక్కువ జనాలు. లాస్ట్ టైం 2024లో 23లో ఎలక్షన్ అయింది, 3 lakh లోపల ఓట్స్ ఉంది. ఇప్పుడు ఓట్ ఎక్కువ అయింది, 4 లక్షల ఓట్ అయింది. ఎందుకంటే జూబ్లీస్ చాలా టఫ్ ఎలక్షన్ ఉంది. కాంగ్రెస్ గెలుపు అంటే చెప్పకు, బీఆర్ఎస్ తెలుసు గెలుపు అంటే చెప్పకు, బీజేపీ గెలుపు అంటే చెప్పకు, ఏం చెప్పకు. వితౌట్ పబ్లిక్ డిపెండ్మెంట్ ఓట్ గురించి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో నీ క్యాండిడేట్ కావాలి, క్యాండిడేట్ మంచిగా ఉంది, లోకల్ క్యాండిడేట్ కావాలి, బయట క్యాండిడేట్ అవసరం లేదు. లోకల్ క్యాండిడేట్ అంటే మన ఇసుగులలో ఒక నవీన్ యాదవ్ ఉంది, ఆయన అంటే లోకల్ క్యాండిడేట్ ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఇరాన్ ఏరియా ఉంది, ఆ ఏరియాలో రహమత్ నగర్లో ఇసుగులలో అన్న ఇల్లు నవీన్ యాదవ్ 24 అనే పబ్లిక్ సర్వీస్ చేస్తాను. ఆయన ఒక ఎమ్మెల్యే లేదు, ఆయన ఒక కార్పొరేటర్ లేదు, ఒక ఎంపీ లేదు, ఆయన పార్టీ పోస్ట్ రాలేదు. వెళ్ళి ఏ మంచి పోయినా అంటే వితౌట్ పిఏ అవసరం లేదు, డైరెక్ట్ పోయాలా అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది అన్న, ఇట్లా ఉంది అన్న అంటే ఆయన జేబు నుంచి డబ్బులు ఇస్తారు. ఇంకా రహమత్ నగర్లో లైట్గా వేస్తున్నా, స్ట్రీట్ లైట్ వేస్తున్నా, ఆ జేబు ఆయన ఓన్ పైసల నుంచి ఖర్చు పెడుతున్నాను. ఆయన ఎమ్మెల్యే లేదు, కార్పొరేటర్ లేదు, ఎంపీ లేదు. ఆయన 17-18 నుంచి చూస్తున్నాను నేను ఇక్కడ పుట్టిన, ఇక్కడ పెద్ద అయింది. నేను 25 నుంచి నాకు చూస్తున్నాను, ఎంతో 17-18 ఇయర్స్ నేను చూస్తున్నాను. ఆయన జనాల్లో ఉంటా నవీన్ యాదవ్, ఆయన లోకల్ క్యాండిడేట్. వేరే క్యాండిడేట్కి ఇస్తే వేస్ట్ నాకు అర్థమవుతున్నది అట్లా. సో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారు నవీన్ యాదవ్ గారు. మన పార్టీకి అవసరం లేదు అన్నయ్య, పార్టీ ఇచ్చిన అంటే పార్టీకి బెనిఫిట్. ఎందుకంటే క్యాండిడేట్ మంచిగా ఉంది, అట్లా ఎక్కర్లేదు క్యాండిడేట్. నేను చెప్తున్నా, నీకు తెలంగాణలో నవీన్ లెక్క క్యాండిడేట్ ఎక్కర్లేదు. నేను చెప్తున్నా, నువ్వు చూసుకో, ఆయన క్యాడర్ చూసుకో, ఆయన వర్క్ చూసుకొని డిసైడ్ చేయి. నేను చెప్పిన లెక్కలు లేదు. అవును, జనాలు కూడా చాలా మంది ఆయనకి సానుకూలతగా చెప్పారు. మేము ఇప్పుడు చాలా మందిని అడిగి వచ్చాం, అభిప్రాయాలు తీసుకున్నాం. కానీ ఆయన 2-3 సార్లు ఓడిపోయారని విన్నాం. ఎందువల్ల అలా జరిగింది? ఉంటే అన్న ఉంటే ఫోకస్ అవుట్ ఉంటే, ఇట్లా ఉంటే అన్న కొంచెం ఉంటే అది. ఇప్పుడు ఆయన కరెక్ట్ చేస్తున్నది కరెక్ట్ పని చేసి ముందుగా వెళ్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంది జనాల్లో. ఆయన మరి కాంగ్రెస్ మీరు అన్నారు, ఆయన మనిషిగా అయితే మంచి అతను, సర్వీస్ చేస్తున్నారు, ఆయన ఈగో అనేది ఏం లేదు, అవైలబుల్ టు కామన్ పీపుల్ అని చెప్పేసి. కానీ మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది కాబట్టి అదేమన్నా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది, స్కీమ్ సరిగా రావట్లేదని, రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చలేదని. మరి దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఇప్పుడు స్టార్ట్ అయింది, 2 years కంప్లీట్ కాలేదు, 20 months కంప్లీట్ అవుతున్నాం. ఇంకా ఆయన 6 గ్యారెంటీ ఇచ్చిన, 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీ నడుస్తున్నా. ఇప్పుడు వస్తున్నా, ఇంకా 2 గ్యారెంటీకి టైం పడుతుంది. ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, అది మొత్తం ఉప్పు చేసి వెళ్ళిపోయినా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఎంత ఆఫ్టర్ 15 years ఆఫ్టర్ కాంగ్రెస్ వచ్చిన కరెక్టే. రేవంత్ రెడ్డి వచ్చిన ఇప్పుడు చేస్తున్నా మెల్లగా. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ వచ్చిన, కాంగ్రెస్లో ఏమేమి వచ్చినా రేషన్ కార్డు వస్తున్నాం, RSD కార్డు వస్తున్నా,
సన్న బియ్యం వస్తున్నా. రాజశేఖర్ రెడ్డి ₹1 రైస్ ఇచ్చిన ఎవరైనా చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసిన రేషన్ కార్డు. మళ్ళీ 10 years ఆఫ్టర్ మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చిన మళ్ళీ రేషన్ కార్డు న్యూ అవుతున్నా. ఇప్పుడు రైతున్నా వచ్చేసిన కొంచెం జనాలు చూస్తే లేదు, కొంచెం జనాలు పోతే లేదు. అన్న పెట్టిన పదే ఇంటికి రేవంత్ రెడ్డి రావు. తెలంగాణ అయితే చాలా పెద్దది ఉంది, చిన్నది లేదు. ఆయనకు చాలా పని ఉంటుంది. ఆయన మొత్తం ఆఫీసర్స్ పెట్టిన జనానికి ఆఫీసర్కి వెళ్ళాలి దగ్గర టైం లేదు. ఉల్టా మాట్లాడతా, మెల్లగా వస్తున్నా. ఎంత సన్న బియ్యం ఇస్తున్నా, ఎవరైనా ఇస్తా బియ్యం సన్నగా ₹70 కిలో ₹60 కిలో ఉన్నా కొనుక్కుంటే ఆ బియ్యంలో పొలుగురు వస్తున్నా, అట్లా వస్తున్నా. ఇప్పుడు అడిగితే ఇప్పుడు షాప్ మంచిగా వస్తున్నానే చెప్తాను. అయినా ఏం చేయకు, గవర్నమెంట్ చూస్తున్నది బియ్యం. అయినా ఏమైనా చేస్తా రేవంత్ రెడ్డి సీఎం? చెప్పు, నువ్వే చెప్పు సార్. కొన్ని స్కీమ్లు మీకు అందాయి అన్నారు, కొన్ని అందలేదన్నారు కదా, ఏంటవి? నా బస్తీలో ఇరగడ డివిజన్, మా బస్తీలో మినిమం ఎక్కువ ఇల్లు ఉంది. నేను చూసిన ఇల్లు అంటే నీకు 320, 300, 400 ఇల్లులో కరెంట్ బిల్ ఫ్రీ ఉంది. 200 యూనిట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ వస్తున్నాం కొంచెం మంచిగా. ఇంకా కొంచెం మంచికి రేషన్ కార్డు వస్తున్నాం. ఇంకా మొత్తం రైస్ వస్తున్నాం, సన్న బియ్యం. ఇంకా డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన, డబుల్ బెడ్రూమ్ బి ఇస్తున్నా బై. డబుల్ బెడ్రూమ్ టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలా. 2 years కంప్లీట్ కాలేదు, ఇంకా కొంచెం వెయిట్ చేస్తే ఇంకా 3 years ఉంది. ఇంకా 30, 24 అంటే 30, 40 months ఉంది. ఇంకా వెయిట్ చేస్తే ఏమైనా చేస్తానా. ఇంకా 2 years కంప్లీట్ కాలేదు. రేవంత్ ఎట్లా ఉంది ఎట్లా అంటే పని ఎక్కువ ఉంటే సార్ మంచికి టైం లేదు. ఇప్పుడు మంచిగా అరిగి చేస్తున్నా. ఈ పార్టీ ఎట్లా ఉంది, ఆ పార్టీ ఎట్లా ఉంది, నువ్వే చూసుకోక సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంటే ఏమేమి మహిళకి బస్ ఫ్రీ చేస్తున్నా బాయ్, ఎవరైనా గవర్నమెంట్ చేసినా. అది మంచిగానే అవుతుంది అంటే బస్సులు ఇంకా పెంచాలి. దానివల్ల తక్కువ బస్సుల వల్ల లేడీస్ కొట్టుకుంటున్నారు, జెంట్స్కి అసలు ప్లేసే ఉండట్లేదు, డబ్బులు పెట్టి వెళ్ళినా కూడా అని చెప్తున్నారు. బస్సెస్ పెంచట్లా, టైమింగ్స్ కూడా ఇంకా లేట్గా వస్తున్నాయి అని చెప్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ దగ్గర పని లేదు బాస్. నేను చెప్పిన అంటే ఇక తెలంగాణ స్టేట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉంది, సెంటర్లో ఎవరు ఉంది? బీజేపీ క్యాండిడేట్ ఉంది, మోదీ ఉంది సార్. డైరెక్ట్ సెంటర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇక తెలంగాణ గవర్నమెంట్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ. అదే ఇద్దరు మంచిగా చేసిన అంటే మన అయితే ఇప్పుడు ఏరాగట్టాల ఇప్పుడు జూబ్లీస్ డివిజన్లో కోఆపరేటివ్ ఎంఎం ఉంది, బీజేపీ ఎంపీ ఉంది, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది. ఎవరికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి నువ్వే చెప్పు. ఇప్పుడు కౌన్సిలర్ వెళ్ళాలంటే ఎంఎం కౌన్సిలర్ ఉంది, ఎమ్మెల్యే పోవాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది, ఇంకా ఎంపీ దగ్గర పోవాలంటే బీజేపీ ఎంపీ. ఎట్లా పని రావాలి, ఎట్లా పని చేయాలా, నువ్వు ఆలోచించి మాట్లాడు, నువ్వు చెప్పను. మెల్లగా అయితే నా పని ఏం పని ఎట్లా రావాలో ఎట్లా అయితే గవర్నమెంట్ ఎట్లా చేయాలో అట్లా చేస్తే గవర్నమెంట్ ఎట్లా ఎక్కుమంది అంటే మంచి ఏమన్నా చేసి మంచిగా ఉంటాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించింది, 10 years. అప్పుడు ఎలా ఉందంటారు గవర్నమెంట్? అప్పుడు కూడా అన్ని అమలయ్యాయి, అంత మంచిగా జరిగిందని అంటున్నారు. చెప్తా సార్ అయింది, చెప్తున్నా అయింది. ఏమైంది అంటే లక్ష్మి వచ్చిన, బతుకమ్మ సారీ వచ్చిన, వేరే పని ఏం చేసిన, రైతు ఎంత చచ్చిపోయినా 10 yearsలో చూసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు ఉంది, మెయిన్ పాయింట్ ఫార్మర్ రైస్ తీసుకొస్తా, వెజిటేబుల్ తీసుకొస్తా, అది వచ్చిన అంటే మంచి తింటా. ఫార్మర్ బాగుంటే కంట్రీ బాగుంటుంది సార్. మెయిన్ ఫార్మర్ ఎవరు అప్డేట్ చేయకు, అది డెవలప్ అయింది అంటే డెవలప్ అయింది ఓకే. తెలంగాణ మంచి వాళ్ళు తెలంగాణ తీసుకొచ్చిన, తెలంగాణ మంచి జాబ్ వచ్చిన అలాగే సార్. వాళ్ళు డెవలప్ చేసిన డెవలప్ కాదు, మంచిగా ఏం ప్రాబ్లం ఉంది, ఎట్లా ఉంది అయినా డెవలప్ మీద వెళ్ళిపోయినా. ఫార్మర్కి చేయలేదు, ఫార్మర్ గురించి పాయింట్ ఎట్లా అయింది. కానీ సర్వేలో చూస్తే కొంచెం బీఆర్ఎస్ గెలిచే ఛాన్సే ఉందని వస్తున్నాయి. కానీ మన నవీన్ యాదవ్ గారు పరిస్థితి ఏమైంది? సర్వే ఏమైనా చూపిస్తాను, నీకు తెలియదు సర్వే గురించి. నీకు కొత్త ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ అయింది అంటే కాంగ్రెస్కి ఎంత సీట్ 300 చిల్ల చూపించిన, ఇంకా బీజేపీకి ఎంత చూపించిన 260, 250 చూపిన. ఏమైంది సర్వే రిపోర్ట్ ఏమైంది? కాంగ్రెస్ ఫస్ట్ చూపించిన, బీజేపీ చేసిన. సర్వే రిపోర్ట్ నీకు తెలుసు. ఓటు
ఓట్ మెయిన్, సర్వే రిపోర్ట్ మెయిన్ లేదు. ఎవరికి ఓటు వేస్తా అది మెయిన్. ఒక ఓట్ బి చాలా ఇంపార్టెంట్. అది ఓట్ గురించి క్యాండిడేట్ ఉంటాయి. అది ఇప్పుడు కాంగ్రెస్ నుండి అంటే ఆయన ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కానీ ఆయన పేరు ఎక్కువ జనాల్లో ఉంది, ఎక్కువ యాక్సెప్టెన్స్ కూడా ఉంది జనాల దగ్గర. కానీ అజారుద్దీన్ గారి పేరు కూడా వినిపిస్తుంది, ఇంకా వేరే వాళ్ళ పేరు కూడా వినిపిస్తున్నాయి. వేరే వాళ్ళ నుంచి పోటీ ఉందంటారా ఆయనకి? మరి నవీన్ యాదవ్ గారికి ఇప్పుడు నవీన్ అన్న అంటే జనాలకి చాలా ప్రేమ. జూబ్లీహిల్స్లో క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అది డిసైడ్ సెంటర్ నుంచి రావాలి. కాంగ్రెస్ సీఎం ఏం చేయకూడదు. దానికి క్యాండిడేట్ ఉంటే మంచిగా క్యాండిడేట్ అంటే నవీన్ అన్న క్యాండిడేట్ మంచిగా ఉంది అన్న. లోకల్ క్యాండిడేట్ ఉంది, సర్వే చేసుకో. ఒక పెళ్ళిలో సచిన్ వాళ్ళకి ఆయన నవీన్ అన్న ముందుగా ఉంది. నువ్వు చూసుకోవచ్చు, సర్వే చేసుకోను. నేను చెప్పినా నీకు ఐడియా ఉంది. ఎందుకంటే నవీన్ అన్న అంటే ఒక మాట చెప్పాలా, 12 years గవర్నమెంట్ గోపీనాథ్ ఉంది, ఆయన పేరు రావాలి అన్న. నవీన్ అన్న పేరు ఎందుకు వస్తున్నా? ఆయన ఎమ్మెల్యే లేదు, కౌన్సిలర్ లేదు, ఎంపీ లేదు, ఎందుకు వస్తున్నా? నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు. అజారుద్దీన్ గారికి మైనారిటీ వాళ్ళ నుంచి సపోర్ట్ ఉందని విన్నాం. మైనారిటీ ఓట్లు కూడా చాలా ఎక్కువే, 150,000 పైనే ఉన్నాయి అన్నారు. అది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో. దాని గురించి మీరేమంటారు? అజారుద్దీన్ గారి నుంచి మైనారిటీ ఓట్ల గురించి వాళ్ళ సపోర్ట్ ఎవరు వైపు ఉందంటారు? మైనారిటీ ఓట్ నా మైనారిటీ ఓటు ఉంటే అజారుద్దీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కాదు. పబ్లిక్కి వర్క్ చేసిన వాళ్ళు క్యాండిడేట్ కావాలి. ఆయన వర్క్ చేయలేదు అంటే ఊరిపోయినా. అట్లా కొంచెం మంచిగా వర్క్ చేశానంటే ఈరోజు ఎమ్మెల్యే అవుతుంది, అయినా ఈరోజు హోమ్ మినిస్టర్ బి అవుతుంది. అదే గురించి ఆయనకి ఎమ్మెల్సీ చేసిన అది మంచిగా చేసిన ఎమ్మెల్సీ. ఆయన ఆ పొజిషన్ అయినా మంచిగా ఉంది, వేరేం లేదు. ఇప్పుడు క్యాండిడేట్ లోకల్ అంటే నవీన్ యాదవ్ ఉంది. నవీన్ యాదవ్కి సీట్ ఇస్తే మంచిగా ఆయన గెలిపిస్తే 100%. కాంగ్రెస్కి నవీన్ అన్నకి సీట్ ఇచ్చిన అంటే 110% నవీన్ అన్న విన్ అవుతాయి, 100%. కాంగ్రెస్ ఎక్కడ పోలే అవసరం లేదు, పట్టుకోవాలి నవీన్ అన్నకి, పట్టుకొని నవీన్ అన్నకి సీట్ ఇవ్వాలా. సీట్ ఇస్తే టికెట్ ఇస్తే 100% విన్ అవుతుంది. ఎందుకంటే క్యాడర్ మంచిగా ఉంది. ఆయన ఏ క్యాండిడేట్కి చూడకు. దాని 4 క్యాండిడేట్ ఉంటాయి. ఆయన ముస్లిం వాళ్ళు ఉంటే, తెలుగు వాళ్ళు ఉంటే, క్రిస్టియన్ వాళ్ళు ఉంటే, సర్దాది వాళ్ళు ఉంటే నువ్వు చూసుకోవాలి. ఆయన మొత్తంకి తీసుకొని నడుస్తావు ఆ క్యాండిడేట్ ముందు. ఆ గురించి జనాలు ఎందుకు నవీన్ అన్న చెప్తున్నా, 18 years నుంచి వెయిట్ చేస్తున్నాను. జనాల మీద ఉన్న, పబ్లిక్ మీద ఉన్న వర్క్ చేస్తున్నా. ఆ గురించి నవీన్ అన్న చెప్తున్నా పబ్లిక్ జనాలు. లేకపోతే ఎందుకు చెప్తా? నవీన్ అన్న వేరే మంచివి ఉంది. దీపక్ బీజేపీ నుంచి క్యాండిడేట్ ఉంది, ఆయన పేరు ఎవరైనా తీసుకున్నా. ఎందుకు తీసుకుంటలేదు? ఆయన వర్క్ చేయలేదు, ఆయన జనాలు లేదు. అట్లా థ్యాంక్ యూ బ్రో, మంచిగా చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే పార్టీ పేరు కంటే కూడా పర్సన్ యొక్క పర్సనాలిటీ ముఖ్యం. దాని పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ గారికి ఇక్కడ మంచి పేరు ఉంది, ఆయన గెలిచే అవకాశం 100కి 110% ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే సార్, మనకి ఇప్పుడు బైపోల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఏ పార్టీ ఇక్కడ బలంగా ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? ఇక్కడ ఏ పార్టీ బలంగా ఉందంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఇక్కడ టీఆర్ఎస్ఏ బలంగా ఉంది. మాగంటి గోపీనాథ్ చేసిన కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి కనుక వాళ్ళ భార్యకి ఇస్తేనే మంచిగా ఉంటుంది అనేది అందరి ఒకటి ఓపెనరు. మళ్ళా కూడా వాళ్ళు అదే రిప్లై చేస్తే మాత్రం మాగంటి వాళ్ళ భార్యనే గెలుస్తుంది. కానీ ఆవిడకి అనుభవం లేదు, ఆవిడకంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గారికి ఎక్కువ పలుకుబడి ఉంది అని అంటున్నారు. దాని గురించి మీరేమంటే? నవీన్ యాదవ్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే నవీన్ యాదవ్ గెలుస్తాడనేంత ఓపు అయితే లేదు. వ్యక్తిగతంగా మంచోడే, కాదని ఎవరు చెప్పట్లేరు. కాకపోతే ఆయన గెలుస్తాడా ఓడతాడా అనేది తర్వాత ముచ్చట. ఈ వీళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, నవీన్ యాదవ్ అని ఒక తీరుగా చెప్తున్నారు, సిఎన్ రెడ్డి అని ఒక తీరుగా చెప్తున్నారు, ఇంకొక ఆయన పేరు చెప్పిరు ఇవాళనో నిన్ననో. ఇట్లా వాళ్ళు గడికొకసారి పేర్లు మారుస్తుంటే ఎవరికి అంత ఫోకస్ ఉండదు కదా. ఇప్పుడు వీళ్ళేంటంటే టీఆర్ఎస్ మాగినటి గోపీనాథ్ పోయిన తర్వాత సిట్టింగ్ వల్లకే ఇవ్వాలనేది టీఆర్ఎస్ పట్టుదల ఉంది కనుక సిట్టింగే గెలుస్తుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు మీరు కొన్ని పేర్లు చెప్పారు, వాళ్ళలో ఎవరికి ఇస్తే మంచిది అంటారు కాంగ్రెస్ అభ్యర్థిగా? కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే మాత్రం నవీన్కే ఇవ్వాలి, అది 100% ఓకే. వేరే వాళ్ళు అంటే మాత్రం ఇప్పుడు సిఎన్ రెడ్డి ఉన్నాడు, సిఎన్ రెడ్డి ఆయన కూడా కార్పొరేషన్, ఏది ఇప్పుడు రైమంత్ గారే కదా,
రేవంత్ గారా ఇసుకు కూడా అట్లా. ఇప్పుడు సీఎన్ రెడ్డి అయితే అందరికి పరిచయం లేదు, ఆయన ఎవరు ఆయన చూడలేదు కూడా. ఇప్పుడు ఈ మధ్యన సీఎన్ రెడ్డి అంటే ఎవరు అనేది కొద్దిగా పబ్లిక్లో అవపడుతుంది, ఆ పోస్టర్లు అవో ఇవో చూసి. కానీ ఆయన అంతే పబ్లిక్లో ఇంప్లో అంతే లేడు. అది వాస్తవానికి మాత్రం ఇక్కడ టీఆర్ఎస్ఏ బలంగా ఉంది, టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎవరినైనా నిలబెట్టని, బీజేపీ వాళ్ళు ఎవరినైనా నిలబెట్టని, ఏమైనా చేసుకొని టీఆర్ఎస్ ఇంకా ఎంఐఎం అంటే చెప్పలేమన్నా వాళ్ళు పోటీ చేస్తారా లేకపోతే ఎవరికి మద్దతు ఇస్తారా అనేది మనం క్యాండిడేట్ డిక్లేర్ చేసేంత వరకు మనం ఓపెన్గా చెప్పేదానికి ఛాన్స్ లేదు. అవునా కదా? కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందండి రేవంత్ రెడ్డి గారి పరిపాలన కుప్ప అయిందన్న, కుప్ప అది. ఏనా వాళ్ళు చెప్పిన మాటలకు జనం మోసపోయారు, ఏదో ఇప్పుడు అనుభవిస్తారు అంతవరకే తప్ప వాళ్ళు పరిపాలిస్తారు అనేది వాళ్ళ పాతని రిపీట్ చేసుకుర్రు అంతే. ఒకప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, వీళ్ళు చెయ్యలేరు పరిపాలన, ఏమన్నట్టు ఈ ముఖ్యమంత్రి పోతే వాని మీద కొట్లాడుకున్నాడు, వాడు పోతే వీని మీద కొట్లాడుకున్నాడు. లాస్ట్ టైం ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా దాన్నే రిపీట్ చేసుకుంటారు. ఏంటంటే ఈయన ఉన్నాడంటే వీళ్ళ పదవులు ఏడబోతాయో అని చెప్పి అనగదొక్కుని సంజాయించుకుంటారు తప్ప వేరే ఏం లేదు. ఆడ పరిపాలన అయితే సున్నా. 6 గ్యారెంటీలు 6 స్కీమ్లు అన్నారు, కొంతమంది అమలు అవుతున్నాయి వస్తున్నాయి అన్నారు, కొంతమంది అవ్వట్లేదు అంటున్నారు. ఆ స్కీమ్స్ గురించి మీరు ఏమంటారు? చెప్పన్న మీరే చెప్పండి. అది ఒక 6 స్కీమ్లు అన్నాడు కరెక్టే. 500 గ్యాస్ అన్నాడు, 2 నెలలు వచ్చింది, 0 పెట్టేసిండు దానికి. కరెంటు బిల్లు 0 అన్నాడు, ఒకటి 0 వేస్తే ఒకటి డబల్ అయిపోయింది. మళ్ళీ ఆడోళ్ళకు 2500 ఏది ఇంట్లో ఉన్న మహిళలకు అన్నాడు, అది పోయింది. చదువుకునే పిల్లలకు షురుటీలు అన్నాడు, షురుటీలు పోయినాయి. రైతు బంధు 10,000కు 15,000 అన్నాడు, అది పోయింది. కళ్యాణ లక్ష్మి వాడిచ్చే 1,00,000 రూపాయలకి ఇంకా తులం బంగారం ఎక్స్ట్రా అన్నాడు, బంగారం పోయింది. ఏమి ఒక బస్సు ఫ్రీ అయితే ఇలా ఆర్టీసీని నాశనం చేసి పెట్టేస్తుంటాడు. ఏమన్నా ఉందా? పెన్షన్కి బాచోడు, పెన్షన్ ఎట్లానన్నా 2,000 వస్తుంది అనుకో, అది తర్వాత ముచ్చట. पेंशन 4,000 इस्तानाड अबे 2,000 अपाई जो है ना हैंडीकैप जो है ना वो लोग को पेंशन डालते बोले, वो पेंशन भी नहीं आ रहा. और ये जो केसीआर साहब जो दे रहे थे वो भी बंद होगा, नहीं आ रहा वो भी. तो उसकी वजह से जो है ना आया तो अब ये जो मैडम है गोपीनाथ सर के जो वाइफ है उन्होंने आना टीआरएस से, अगर उनको नहीं दे रहे तो पी जनार्दन रेड्डी के बेटों को दे देना. क्योंकि उनके पिताजी जो है ना ये जुबली, सर्रागड्डा, एल्लम्मा बंडा, बालनगर, अमीरपेट ये पूरा उनके पिताजी डेवलप करे सो है. पी जनार्दन रेड्डी साहब मामूली एक डब्बा ओपन हो रहा बोले तो आते थे, उन्होंने अपने आप को उतने बड़े थे, नहीं आना चाहिए, लेकिन उन्होंने रेस्पेक्ट देते थे. गरीब आदमी भी रहा तो उसको रेस्पेक्ट देते थे. आना तो उन्होंने లేదు డౌటే ఆయనకి ఇస్తే మాత్రం. ఒకటి సునీతకి ఇస్తేనే 99% चांसेस ఉన్నాయి. सुनीता मैडम को अगर दे दिए बेटर रहता, क्योंकि उनके हस्बैंड गुजर गए, उन्हें अच्छा मेंटेन कर रहे थे, उनके हस्बैंड गुजर गए, उनको दे दिए तो बेटर रहता. अगर उनसे हटके अगर किसी को दे रहे पी जनार्दन रेड्डी साहब के बेटे को दे दो आप, क्योंकि वो अच्छा रहता, क्योंकि उनको मेंटेनेंस ये एरिया का मालूम है. कृष्णा नगर, जुबली, सर्रागड्डा पूरा उन लोग को पहचानते जानते, वो आदमी की हर आदमी से पहचान है. ये जो रविंदर रेड्डी साहब जो है हर चीज करता हूँ बोल रहे, कुछ भी नहीं कर रहे. ना सिलेंडर का रेट कम हुआ, ना तो जो है ना करंट का बिल 2 मीटर है तो 1 मीटर को पैसे 1 मीटर फ्री है, टोटल फ्री करना ना. अब वो थोड़े दिन के बाद में फिर पानी का बिल भी लगा देते उन्हें. वो जो पानी का बिल कैंसिल होगा बोल के बोले, तकरीबन घरों को पानी का बिल जा रहा, दे रहे बिल, व्हाट्सअप आ रहा, मैसेज आ रहा, पानी का बिल बनो. अब वो बंद कर फ्री होने के बाद में करंट केसीआर साहब रहने हाफ एन आवर करंट नहीं गया, रविंदर रेड्डी बैठे अब से एक दिन में कम से कम 4 घंटे 5 घंटे करंट जा रहा, पवर टोटल बंद. కొన్ని సర్వేలు మీరు కూడా చేస్తున్నారు, డైరెక్ట్ ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు మేము ఫ్రీ ఇస్తా అంటే నా జూబ్లీసీలు నమ్ముకొని అయితే ఇయ్యను కదా, మీ దగ్గర వసూలు చేసి మీకే ఫ్రీ ఇస్తా అనే వాయిస్ కూడా ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్తుందంటే వాడు ఏమి ఇస్తున్నాడు అనేది లెక్కేసుకోవాలి మనం. అవునా కదా? 400 आ रहा, एक तरफ फ्री दे रहा, एक 0 दे रहा. ఇక్కడ ఇచ్చుండా అక్కడ వసూలు చేస్తున్నాడు. 500 గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్ ఎవరికి? కొంతమందికి వచ్చింది, మళ్ళీ 2 నెలలు కాగానే బంద్ అయిపోయింది. 2 పీరియడ్ వచ్చినాయి,
బంద్ అయిపోయింది. అది ఎవరికి కాకపోతే కాంగ్రెస్ కార్యకర్తలకో లీడర్లకో వాళ్ళ ఉన్న ఫ్యామిలీ రికార్డ్ మెయింటైన్ చేసుకొని ఇస్తారు తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికి కాంగ్రెస్ వల్ల ఫాయిదా ఏం లేదు. అది పరిస్థితి. పింఛన్ టైంకి అందుతున్నాయి అన్నారు, అది మంచిగానే ఎవ్రీ మంత్ పెన్షన్ టైం కంటే టైం లేట్ అవుతుంది, 10 రోజులు 15 రోజులు లేట్ అవుతుంది. ఇక అది ఊర్లలో ఎట్లుందో కానీ సిటీలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, టైంకి వస్తలేవు. हम लोग डीसीएम ड्राइवर है. अब डीसीएम ड्राइवर है, हमारे केसीआर साहब रहने 600 रुपये चालान होता था. नो एंट्री चालान 600 था, 600 635 था. अगर सपोज 2 चालान हो गए तो एक चालान कैंसिल हो रहा था. एक दिन में मेरे को 3 चालान हुए. रेलवे नीलम से एर्रागड्डे को आने 3 चालान, 701, 901, 801. 1 आवर में 3 चालान. किराया అది కూడా 3000 అది కూడా చెప్పరా. ఇప్పుడు 3000 किराया था हमारा गाड़ी का. जाके खाली करके मेरा सिस्टर का डेड हो गया था. हुआ तो हुआ चालान, मैं अपनी स्पीड में आ रहा हूँ. వస్తుండో లేకపోతే రావాలని లేదు, మాకు 600 లుక్సాన్ చేసుకోవాలని లేదు. ఇక్కడ ఎమర్జెన్సీ కేసు ఉందని లాస్ అయితే పర్వాలేదు అని చెప్పంటే వాడు ఫోటో కొట్టే వాడు చాలని ఈడు ఫోటో కొట్టే ఇట్లా 600 పోతే పోతే నా సిస్టర్ డెడ్ అయిపోయింది, పోనీ అయిపోయింది 1 అవర్లా. 11 గంటల నుంచి 12 గంటల దాకా 1 అవర్లా 700 ఒక్క జగ చేసిండు, 800 ఒక్క జగ చేసిండు, 900 ఒక్క जगह చేసిండు. 3 चालान, 3000 रुपये किराए में 3 चालान बना. डीजल डाला, मेरे को क्या बचता. ये रविंद्र रेड्डी साहब का रूल्स हो गया है. चालान फोटो मार देना, पुलिस वालों को देके कैमरा देके बिठा दिए. अगर वो पहले बॉर्डर पे क्या रहता था, रिवॉल्वर लेके ठहरते थे, वो दुश्मन आ रहा गोली मारो बोल के डिस्कियां मार देते थे उसको. तो ये हमारे रविंद्र रेड्डी साहब क्या बोले मालूम है, डीसीएम दिखते शूट कर देना उसको, गोली से नको मारो. बाइक वालों को भी 3-3 4-4 चालान आ रहा, गोली नको मारो, खाली कैमरे से फोटो खींचो, बाकी का मैं संभाल लेता हूँ. रविंद्र रेड्डी साहब का ये रूल्स है. एक चालान हम लोग का बनना मुश्किल. पहले हमारा कारोबार नहीं है, कारोबार ठप है, क्योंकि जीएसटी जो लग गया, कारोबार पूरा डाउन हो गया. तो हमारे रविंद्र रेड्डी साहब कैमरा दे. केसीआर साहब के दौर में भी ఎన్ని నిలబడి ఉంటున్నాయి. केसीआर साहब మేము के ఏం दौर में బిజినెస్ भी చేస్తున్నాం, ఏం కట్టాలి, था. సంవత్సరానికి వచ్చే వరకు మేము ఇన్సూరెన్స్ జనార్దన్ కట్టాలి, సాబ్ కి ఫిట్నెస్ దౌర్ మే చేసుకోవాలి, చాలాన్ ట్యాక్స్ థా. కట్టాలి. ఇవే మాకు 90,000 చిల్లర అవుతుంది. ఈ చాలాన్ 90,000 అవుతుంది ఏడాదిలో మాకు. అంటే ఆ బండ్లన్నీ కూడా పనికి వెళ్ళకుండా మిగిలిపోయిన బండ్లు. ఇప్పుడు అంతేగా ఒకసారి అటు చూపించు. సార్ మీరు అన్ని డీసీఎం డ్రైవర్ ఉన్నారు, అన్ని అందరు నిలబడుతుంది. ఇలా సండే ఉన్నాయి కానీ లేదు. ఇప్పుడు కారోబార్ ఉందంటే కనీసం ఒక సగం బండ్లన్నా పోతాయి అన్నట్టు ఉంటుంది. ఆడ సగం పోతలేవు, 20% కదులుతలేవు. బిజినెస్ అట్లా అయిపోయింది. 60 బండిలా 20 బండి పోతుంది, 40 బండి నిలబడుతుంది. అది కూడా 20 బండి పోతే భయం. ఇప్పుడు భయం అంటే ఎట్లా, మనం ఎక్కడన్నా దొంగతనం చేసిండు, ఎవరైనా కొట్టేస్తారు, అట్లా భయం బట్టి మేము పోతున్నాం. ఎందుకు, పోలీసుల కోసం. ఎరగడలా చాలాన్ కొట్టిండు, ఫోటో వచ్చేసిండు, అమీర్పేటలా కొట్టిండు, ఫోటో వచ్చేసిండు, అన్ని గట్టు. కేసీఆర్ ఉండనుకోప్పుడు ఏమవుతుండే, 2 చాలాన్ అయింది, 3 చాలాన్ అయింది, సరే బాబు నీది 2 క్యాన్సల్, ఒక్కటి కట్టాలి. ఇంకొందంటే చాలాన్ బండికి ఎక్కువ అయిపోయింది. కార్ కానీ, డీసీఎం కానీ, బైక్ కానీ, ఆటో కానీ. కేసీఆర్ సార్ 20%, 50% ఇట్లా కట్టుమని కట్టేస్తుంటే, ఇప్పుడు ఇట్లా ఏం లేదు. అది రవీందర్ రెడ్డి సార్కి ఏం అట్లా లేదు, సంబంధం లేదు. వాళ్ళకి చాలాన్ అయిపోయింది, కట్టాలి అంతే, దాంతో సంబంధం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలల, 3 నెలల, 7 నెలల, సరే టైం ఇచ్చి సగం కట్టేసి. టైం ఇచ్చినా ఇవ్వకపోయినా కేసీఆర్ సగం ఉన్నప్పుడు ఎట్లా కట్టేసి. ఉండే అంటే, ఒకవేళ చాలాన్ ఉన్నా లేకపోయినా కానీ ఎక్కువ శాతం 65% ట్రాఫిక్ వాళ్ళు బండి ఆపి చాలాన్ రాసేది. అప్పుడు మనకి ఏదైనా ఇంప్రెన్స్ ఉంటే రిక్వెస్ట్ చేసుకుంటే, మంచి ఇన్స్పెక్టర్ ఉండడానికో సర్లే వాడు రిక్వెస్ట్ చేసుకుంటు కదా అని చెప్పి కూడా ఆడు 500 రాసే కాడ 200 200 రాసి వదిలిపెట్టేది. ఇప్పుడు అట్లా కాదు, కెమెరా కష్టం అంటే 635. ఇంకా దానికి ఛాన్సే లేదు. ఈయన లాభం లేదు సార్, సీడ్ మీద కూర్చొని లాభం లేదు. గరీబుల్లో పరేషాన్ చేస్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ చూసిండు. पैसे वाले को भी देखे केसीआर साहब, गरीब आदमी को भी देखे, मिडिल क्लास, हर क्लास वाले को मेंटेनेंस करे उन्होंने. ये रविंद्र रेड्डी साहब का वैसा रूल्स नहीं है. एक बार गाड़ी यहाँ से निकल गया, चालान होगा, चालान बनना ही बनना है. अब 5,000 रुपये चालान केसीआर साहब के दौर में होता था, तो हमको 2,200-2,300 रुपये बनना पड़ता था डिस्काउंट. 6 महीने के बाद, 7 महीने के बाद डिस्काउंट हो जाता था. 3 महीने के बाद सगम कट्टे से आधा बंद हो.
आधा बंद हो, ये रहता था। रेवंत रेड्डी साहब का ऐसा कुछ भी नहीं है। पुलिस वाले जो ट्रैफिक के पुलिस वाले है, खाली गाड़ी खड़े रहा, गाड़ी खड़े रहा, नो पार्किंग का चालन, गाड़ी खड़े रहा, टायर पंचर होगा उसका, गाड़ी खड़े हुआ है, कटक बोल के फोटो मार दे रहा 1100 रुपए। ఈయన ఇట్లా ఉన్నాడు కదా, ఇప్పుడు హాస్పిటల్ పోవాలి, ఈయన బండి నడుపుతున్నాడు, నేను వెనక కూర్చున్నా, ట్రిపుల్ రైడింగ్ అవుతుందా కాదా? ఆ పరిస్థితి ఏందనేది చూడక నా బండికి ఫోటో కొట్టి 1300 1400 వేస్తే పరిస్థితి ఏంది? వీళ్ళు ఎందుకు పోతుర్రు, ఏంది ఏం సంగతి అనేది కొద్దిగా కూడా బాగలేదు, ఈయన చేయి బాగలేదు. ఇప్పుడు ఒక మనిషి నడిపిస్తున్నాడు, ఒక మనిషి వెనక కూర్చొని ఈయన మధ్యలో కూర్చొని తీసుకుపోతున్నారు, ట్రిపుల్ రైడింగ్ కొట్టేస్తున్నారు. ఈయన ప్రాబ్లం ఏముంది, మన సమస్య ఏముంది, వాళ్ళకు సంబంధం లేదు. చెప్పుకుంటాం కదా, ఆ ఛాన్స్ ఉంటుంది కదా. సార్ ఏంటంటే సంగతి ఇట్లా అయ్యింది, పరిస్థితి ఇట్లా అయింది, మేము హాస్పిటల్ పోతున్నాం సార్ అంటే, సరే వాడు మంచితనం ఉంటే వదిలిపెడతాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫోటో వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే అసలు జనాన్ని నరకం చూపిస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఇక డైరెక్ట్ ఫోటో కొట్టేస్తున్నారు, తర్వాత మనం తెలుస్తుంది. తర్వాత ఫోటో కొట్టిన తర్వాత 2 రోజుల తర్వాత వస్తుంది అది చాలా. ఇప్పుడు కావాలంటే నా దాంట్లో యాప్లో చూపిస్తాను, నేను అన్ని ఫోటోలే ఉంటాయి. ఒక్క దినాల్లో 3 చాలాన్ 4 చాలాన్ మేము ఎక్కడికి వెళ్ళి కట్టాలి, మాకు ఫస్ట్ బేరం లేదు. దాని తర్వాత మేము ఒక లోడ్లో 3000 3500 4000 పోతున్నాం. ఒక్క లోడ్లో 900 800 700 ఇది చాలాన్ అయిపోయింది. ఇది చాలాన్ అయిన తర్వాత మేము చాలాన్ కట్టాలి, డీజిల్ వేయాలి. ఇప్పుడు నేను ఉన్నా, నేనే బండి నడిపిస్తా, డ్రైవర్ పోతే 1500 ఆయన డ్రైవర్కి ఇవ్వాలి, మళ్ళీ డీజిల్ వేయాలి. మేము ఉన్నా మేమే నడిపిస్తాం. ఇది కట్టి ఏం మిలుగుతున్నాయి మాకు, ఈయన వచ్చి ఏం లాభం లేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు ఏం పార్టీతోని సంబంధం లేదు, కానీ ఆయన రూల్స్ బాగా ఉండే. ఇప్పుడు నాకు 800 చాలాన్ కట్టేది ఉంది. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, సార్ నా దగ్గర డబ్బులు లేదు సార్, నేను లోడ్ కొట్టినా పార్టీ ఇస్తారు, ఒక వారం తర్వాత 15 దినాల తర్వాత ఇస్తారు సార్, మేము కడతామంటే సరే కట్టే అని పంపిస్తుండే. ఇప్పుడు ఏముంది, కట్టిపో బండి ఆపేసాయి, చలో బండి తీసుకోపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేసాయి. ఎక్కడికి వెళ్ళి కట్టాలి సార్? డబ్బులు పార్టీ ఇస్తే మేము కడతాము, మా జేబులోకి వెళ్ళి కట్టారు కదా. ఒక్క చాలాన్ పార్టీ ఇస్తారు, 3 చాలాన్ చేస్తే పార్టీ ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? ఆయన 300 రూపాయలు కిరాయి ఇస్తున్నారు. మనకు డీజిల్ పోసుకోవాలి, దానికే ఉండవు, ఆ స్పాట్లో ఉండాలి కదా. ఇప్పుడు 2000 కట్టిన దానిక కాదు, లేదంటే చలో పిఎస్కు తీసుకుపోరా బండి అని అంటే అప్పుడు ఏం చేస్తాను, నేనేం చేస్తాను? ఇప్పుడు బండిలో లోడ్ ఉంటాయి, హాస్పిటల్ సామాన్ ఉంటాయి, ఏదైనా కంపెనీ సామాన్ ఉంటాయి, మనం తీసుకోపోతున్నాయి, అర్జెంట్ ఉంటాయి. తర్వాత కడతాను సార్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ చాలాన్ కడతావా లేదా నువ్వు? అరే లేదు సార్, డబ్బులు కడతావా లేదా? బండి తీసుకోపోరా పోలీస్ స్టేషన్. ఏం మాట సార్? అరే నాకు అమీర్పేట మైత్రివరం రా, నా దగ్గర డబ్బులు లేదు, నా ఫోన్లో లేదు, జేబులో లేదు. అది వచ్చిన తర్వాత పార్టీకి రిసీవ్డ్ ఇచ్చిన తర్వాత ఆ పార్టీ నాకు ఫోన్లో పైసలు వేస్తారు, డబ్బులు వేస్తారు. వేసిన తర్వాత మేము కట్టేస్తాం. లేదు సార్ నా డబ్బులు అని ఫోన్ కూడా తీసి చూపించిన, లేదు సార్ ఇలా 300 రూపాయలు ఉన్నాయి, జేబులో 100 రూపాయలు ఉన్నాయి, వచ్చిన తర్వాత కట్టేస్తా సార్, రేపు లేకపోతే ఎల్లుండి కడతావా లేదా? పోలీస్ స్టేషన్ తీసుకోపో, నడుస్తారని చెప్పిన. నువ్వు ఎక్కడ పెడతావు, నడుస్తారని చెప్పిన. ఎందుకంటే ఏం చేయాలి, నేను ఆ సామాన్లో దించాలి, లేకపోతే ఈయన పోలీస్ స్టేషన్లో బండి తీసుకోపోయి పెట్టాలి. ఆ పార్టీ ఏమంటారు, నువ్వు పాత చాలాన్ కట్టలేదు, దానికోసం ఆయన పట్టుకున్నారు. నా దగ్గర డబ్బులు లేకుంటే ఎక్కడ కట్టాలి? డబ్బులు వస్తేనే కట్టేది కదా. ఇప్పుడు మనం పని చేస్తున్నాం, మీరు కూడా పని చేస్తున్నారు, మీకు డబ్బులు వస్తే ఏమన్నా మీరు పని చేస్తారు, డబ్బులు రాకపోతే ఎక్కడికి వెళ్ళి చేస్తారు? అది ఉంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సగం, ఇప్పుడు డీసీఎం ఉన్నాయి 50% డిస్కౌంట్ చేసి మీరు కట్టేసే బాబు. ఆన్లైన్ చేస్తారు, పేపర్లా ఇస్తారు, టీవీలా ఇస్తారు, ఫేస్బుక్లా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మేము డేట్ ఉంటాయి, ఆ డేట్కి పోయి సగం కట్టేసి వచ్చేస్తాం. 10,000 రూపాయలు ఉంటే 5,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు నా బండి మీద ఒక్క దినాల 3 చాలాన్ ఉన్నాయి, ఇక్కడ పంచర్ అయింది అని బండి పెడితే ఫోటో కొట్టేసి 1100 రూపాయలు 35 ఫోటో కొట్టేసి వెళ్ళిపోయిండు సార్. చెప్తున్నా కూడా సార్ పంచర్ అయింది సార్, బండి అవసరం లేదు. ఇప్పుడు చిన్న బండి లేదు, బైక్ పంచర్ అయితే ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ అదంతా జుమ్ వస్తుంది. చెప్పండి. సేమ్ డేలో హాఫ్ అన్ అవర్లో 4 చాలాన్ అయింది, 4,000 2,000 రూపీస్ అయింది. 4 చాలాన్లు ఇవి హాఫ్ అన్ అవర్ లోపల.
చెప్పండి ఇప్పుడు అంటే మీరు వెళ్తున్న ఒక దారిలో వెళ్తున్నప్పుడే ఒకసారి ఒకటే దారిలో మీరు ఇలా టైమింగ్ డేటు అమౌంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 4 ఉంటాయి. నో ఎంట్రీ ఉన్నాయి సేమ్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? పార్టీ ఇస్తారా లేదా? ఇప్పుడు మేము అయితే డైరెక్ట్ పోయి సీఎం దగ్గరనైతే చెప్పుకోలేం కదా, మాకంత దగ్గర రానియరు కదా ఎవరు. రిపోర్ట్ ఏం సాల్వ్ అయితే లేదు. సీఎం కూడా చెప్తే కూడా అది కాదు. రేవంత్ రెడ్డి సార్ ఏం చేయరు. నేను మన ఉండే మాట చెప్తున్నా. ఇప్పుడు ఆయన నయం చేసిండు, ఆటోళ్ళకు ఆటో ఇచ్చిండు, కరెక్టే. వాళ్ళు కూడా ఫైనాన్స్ కట్టాలి కదా. పుణ్యానికి అయితే ఇయ్యలేదు, సంపాలే ఫైనాన్స్ కట్టాలి. డీసీఎం వాళ్ళకు ఏం లేదు. ఎందుకంటే డీసీఎం అందరు దొంగలు అయిపోయినరు. బండి నడిపిస్తే షూట్ చేసేస్తా, రివాల్వర్తోని కాదు, ఫోటోతోని. ఒక్క దినాల 3 ఛానల్ అయితే ఎక్కడికి వెళ్ళి డబ్బులు కట్టాలి పరిస్థితి ఇది. చలో బాబు నీకు చాలా అయిపోయింది, 2 క్యాన్సల్ చేస్తా, ఒక్కటి మీరు కట్టు. అట్లా లేదు, కట్టాలి. అరే లేదు సార్, డబ్బులు ఒక్క దినాల్లో ఎట్లా చాలని కడతారంటే ఇది కట్టాలి ఎట్లయినా, లేకపోతే బండి తీసుకోపోతా. ఏం మాట? బండి తీసుకోపోయి ఏం చేస్తారు వాళ్ళు? బండి నా పేరు మీద ఉంది, తీసుకోపోయి అది చాలానే కట్టిన తర్వాత ఇడిచి పెడతారు కదా. ఎట్లయినా మేము కడతాము, కానీ 3 చాలాన్ ఎక్కడికి వెళ్ళి కట్టాలి? ఒక్క చాలాన్ అయితే పార్టీ ఇస్తారు, లేకపోతే మేము కట్టుకుంటాం. మా సిస్టర్స్ వచ్చిపోతే అది వచ్చినా నేను తప్పు అయిపోయింది. 3 చాలాన్ నా బండి మీద ఉన్నాయి. TS12UA 8664 నా బండి నంబర్ చూసుకో. అది ఉంది, ఒక నాకు ప్రాబ్లం ఉంది అని వచ్చేసిన, లేకపోతే మేము రాము. నో ఎంట్రీ చేసిండు, మేము రాము, నిలబడతాం. ఏంటంటే పోతే పోనీ 600 మన చెల్లెల కంటే అక్క కంటే ఎక్కువ కాదు కదా అనే సిద్ధాంతంతోనే వస్తాం. వచ్చిన దానికి అదొక పెనాల్టీ. డెడ్ బాడీ తీసుకోపోతున్నాం, ఎవరైనా చచ్చిపోతాం, డెడ్ బాడీ తీసుకోపోతున్నారు. కిరాయి వస్తాయి పోయి మాకి, ఎవరిదన్నా కానీ డెడ్ బాడీ తీసుకోపోయి ఇడిచిపెట్టి మళ్ళీ వస్తాం. అది కూడా దానికి చాలా ఇస్తున్నాం. చెప్తున్నా కూడా నిలబడి, సార్ డెడ్ బాడీ ఉంది సార్, డెడ్ బాడీ తీసుకోపోతున్నారు. లేదు కట్టం, దరఖాస్తు అయిపోయింది. కట్టాలి 800, 600, 700, 900 ఎంత కొట్టేస్తే ఎంత కట్టాలి. ఈ రేవంత్ రెడ్డి సార్ది రూల్స్ ఉంది. ఏం నయం లేదు డీసీఎం వాళ్ళకి, ఏం నయం చేస్తలేరు. మేము డీసీఎం వాళ్ళు అందరూ ఇందాక నేను చెప్పిన స్టోరీ గురించి ట్రిపుల్ రైడింగ్ అని తార్నాక దగ్గర 1200, 1300 వేసిండంట చాలా. ఇప్పుడు అది కోర్టులో కేసు వేసిండు. అయితే గవర్నమెంట్ లాయరు డిపార్ట్మెంట్ తరఫున ఉంటాడు, ప్రైవేట్ లాయర్ అయినా పెట్టుకొని కోర్టులో కేసు వేస్తే మేజిస్ట్రేట్ డైరెక్ట్ అడిగిండంట, అసలు చాలా ఎంత అనేది మీకేమన్నా జీవో తెలుసా? అసలు పోలీసు వాళ్ళకు ఏం తెలియదు సార్. అయితే ఏం చాలా ఇప్పుడు ఆ లాయర్ ఏం చేసిండు, నోరెళ్ళ పెట్టిండు. ఆ జీవో అనేది 100 నుంచి 300 వరకు వేయవచ్చు. 1300 ఏ రూల్స్ ప్రకారం చేసినాం అని చెప్పి ఇప్పుడు మేజిస్ట్రేట్ అడిగి, ఇప్పుడు రేపు మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఉంది, అది ఏమవుతుంది అని చెప్పి. అగర్ ఎవరైతే ఈ కేసు వేసారో పాపం ఆయన పుణ్యాత్ముడు, ఆయన పేరు, ఆయన డీటెయిల్, ఆయన ఫోన్ నెంబర్ కనుక యాక్సెప్ట్ చేస్తే లక్షల ఫోన్లు పోతాయి ఆయనకు. ఇది మీరు చేసిన మంచి పని అని కోఆపరేషన్ గురించి మేము కూడా ఏం చేస్తున్నాం అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన కూడా స్ట్రాంగ్గా ఉండండి. ఆయన ప్రొఫైజల్ మొత్తం అడ్రస్తో శుద్ధ ఫోన్ నెంబర్ కానీ డీటెయిల్ మాకు లీక్ అయిందనుకో, మేము కూడా కొద్దిగా ఆయన కోఆపరేషన్ చేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక దగ్గర పోయినప్పుడు 10 రూపాయలు ఖర్చు ఎవరికైనా అవుతుంది, నీకైనా అవుతుంది, నాకైనా అవుతుంది. అట్లా మేము మద్దతు చేయడానికి కూడా ఉన్నాం. ఆయనకు అయ్యే అటువంటి ఖర్చులల్లో మనకు సేఫ్ సైడ్ గురించి కొట్లా, అందరి గురించి కదప్పా, అందరి బాధకు ఆయన కూడా ఒక్కడే చేసిండు కనుక అందరికీ ఈడ బాధ ఉంది. అట్లా హాస్పిటల్కి వెళ్తున్నాం. 1435 రూపీస్. బైక్కి 1435 అంటే ఎట్లా కట్టాలా? ఈ చాలాన్ని ఎట్లా కట్టాలా చెప్పండి. 3 ఉన్నారా? దేని గురించి పోతున్నాం? డేట్ది రిపోర్ట్ కూడా తీసుకొస్తా నేను. హాస్పిటల్ది రిపోర్ట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి చూపిస్తా. ఇది 1400 రూపీస్ అంటే ఎట్లా కట్టాలా? హాస్పిటల్కి వెళ్తున్నాం, ఆ డేట్కి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. రిపోర్ట్ కూడా వేస్తే ఏమి ఇష్యూ అవుతలేదు, సేమ్ ఉన్నాయి, సేమ్ ఇష్యూ. చెప్పండి ఎట్లా కట్టాలా? ఇప్పుడు 1435 రూపీస్. మా దగ్గర డబ్బులు ఉంటే నేను ఆటో కూడా ర్యాపిడో కూడా చేసుకొని వెళ్తా కదా, లేదని నేను బైక్ పైన పోయినా. ముగ్గురికి అవసరం ఉన్నాయి, మాకి అవసరం లేదు. ఇది కథలు నడుస్తున్నాయి ట్రాఫిక్కి అంటే.
కానీ కేసీఆర్ గారి పాలనలో కూడా ఈ చలానాలు ఇలాంటివి లే, 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 అయింది. ఉన్నది, కానీ ఉన్నది, ఆయన లేదంటే డిస్కౌంట్ లేము. చేసిండు. కానీ వదిలిపెట్టిండు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేదు సార్, నేను తర్వాత కడతా, కట్టేయాలి ఎట్లయినా బాబు, ఓకే సార్, ఓకే సార్ పో. మళ్ళా కూడా చాలా చేసిండు. మేము నెల అయినా కట్టక తప్పదు, 2 నెలలు అయినా కట్టక తప్పదు, 6 నెలలు అయినా కట్టక తప్పదు. మాకు తెలుసు కాకపోతే సార్, మాకు సౌలతుని బట్టి కట్టుకున్నాం. మోమెంటరీ రూల్స్ తీసిండు, అది ఎట్లయినా కట్టాలి, మా తప్పు లేదు. పార్టీ పోమంటే మనం పోతాం. పో బాబు నేను చాలానైతే ఇస్తా, ఓకే మేము పోతున్నాం. చాలాన్ ఎంత ఇస్తాడు? 600 రూపాయలు. 35 రూపీస్ మేము వేసుకోవాలి, 35 రూపీస్ మేము వేసుకోవాలి, చాలాన్ కట్టాలి. ఇప్పుడు 3000 రూపాయలు కిరాయా ఉంది, 3600 ఇస్తాడు ఆయన, 35 రూపాయలు ఇయ్యరు. చిల్లర ఎట్లా అడగాలి? రెగ్యులర్ పార్టీ ఎట్లా అడగాలి? కానీ నేను పోతున్నా. ఆ 35 రూపాయల ముచ్చట వదిలేయి. ఇప్పుడు వాడు 600 వేసే బదులు 1500 వేసిండు అనుకో, వాడు ఇచ్చేది 600 కదా. ఇప్పుడు నా బండికి 600కి వెళ్ళి ఎక్కువ లేదు, లారీకి 1100 ఉన్నాయి, ఓకే. నా బండికి 600కి వెళ్ళి ఎక్కువ లేదు, 35 రూపాయలు కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు, ఓకే పోనీ బై కట్టేస్తాము. కానీ 600 ఒకటి, 700 ఒకటి, 900 ఒకటి, 10, 1100 ఒకటి, ఒక్క దినాల్లా, ఒక్క గంటల, ఒక్క దినాలు కూడా కాదు. తార్నాక నుంచి ఇక్కడ రావాలి, ఉప్పల్ నుంచి ఇక్కడ రావాలి హైదరాబాద్ ఎర్రగడ్డకి, 3 చాలా. నా బండికి ఇప్పుడు కూడా ఉన్నాయి, నంబర్ కూడా చెప్పినా నేను. కానీ ఇట్లా కుదరదు, ఎందుకంటే ఈ సీఎం సరిగ్గా నడిపిస్తలేడు. అయింది బై సార్, ఓకే 3 చాలా కొట్టేసిండు సార్, క్యాన్సిల్ చేయమని కంప్లైంట్, రీప్లేస్ కూడా ఇచ్చిండు ఆయన, ఏం రెస్పాన్స్ రాలేదు. క్యాన్సిల్ కాదు అది, సరే అయిపోయింది, సగం కట్టేసి అట్లా కూడా లేదు. కానీ మీరు అన్నట్టుగానే ఇప్పుడు కొందరు చెప్తారు కదా అన్న, ఇప్పుడు 3 చాలాన్లు అయినాయి కనుక ఈ 3 చాలాన్లు అని చెప్పి మనం డీటెయిల్ పంపడానికి కమిషనర్ ఆఫీసో లేకపోతే కంట్రోల్ రూమ్కో ఇట్లా మీరు మెసేజ్ పెట్టండి, అది అట్లా ఇది ఎట్లా అంటే మా దగ్గర ఒక ప్లాడ్ ఉన్నాం, మంచి ఎడ్యుకేషను, వాడు ఇక కంప్యూటర్ ల్యాప్టాప్ అన్నీ యూజ్ చేస్తాడు, వాడు మెసేజ్ పెట్టినా కానీ దానికి రిప్లై ఉండదు, క్యాన్సిల్ కాదు. ఇంకంతకంటే ఎక్కువ ఏం చేస్తాం? ఒకవేళ డైరెక్ట్ మేము పోయినాం అనుకో, అది కట్టాలా మీరు, తప్పదు అది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారి పాలన వ్యతిరేకత ఉంది. ఇంతకుముందు కేసీఆర్ గారు బెటర్, ఆయనే మళ్ళీ వస్తే బాగుండని ఇప్పుడు టాక్ ఉంది జనాల్లో. కానీ ఆయన ఎందుకు ఓడిపోయారంటారు, జనాలు ఎందుకు ఓడించారంటారు? ఓడించారంటే వీళ్ళు చేసిన మోసాలకు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసాలు ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్టుగా 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా, 6 గ్యారెంటీలల్లా ఇంట్లో కూర్చున్న మహిళకు 2500 ఇస్తా, ఒక ఆశ ఇచ్చిండు. 2000 పెన్షన్ వచ్చేటోళ్లకు 4000 ఇస్తా, వికలాంగులకు 4000 ఇస్తుండే కనుక నేను 6000 ఇస్తా, ఇంటికి 0 బిల్లు పంపిస్తా, 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తా, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గడు మడగాడు ఆడేంది 1,10,000 ఇచ్చేది, నేను ఇంకా తులం బంగారం ఇస్తా, రైతులకు 10,000 ఇస్తుండే కదా నేను 15,000 ఇస్తా, కేసీఆర్ గడు 1,00,000 రూపాయలు మాఫీ చేశాడు, నేను 2 లక్షలు చేస్తా. ఇళ్ళ మోసపోయారు జనం. దాంట్లో మైండ్ చేంజ్ అయిపోయింది, మైండ్ చేంజ్ చేసి ఇస్తారేమో అని. కేసీఆర్ సార్ ఇచ్చింది కదా, అది కూడా ఏంది కదా, ఈయన కూడా ఇస్తారని అది కూడా ఏంటంటే ఇదంతా ప్రాపర్టీ అంతా ఎక్కువ విలేజ్లలోనే ఉంది కనుక విలేజ్లలో ఓటింగ్ దెబ్బతిన్నది. మరి హైదరాబాద్ లో ఒక్క సీట్ గెలవాలి ఎందుకు? హైదరాబాద్ డెవలప్ చూసేసారు. కేసీఆర్ వచ్చినాక 42 బ్రిడ్జిలు కట్టిండు, ఇలా సెక్రటరియట్ కట్టిండు, ఇండియాలో వరల్డ్ లా రికార్డు ఉంది అది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఇంటింటికి నల్లలు ఇచ్చిండు, కరెంటు ప్రాబ్లం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు, మళ్ళీ కరెంటు బుస్సు అంటనే ఉంది. బోలే సార్, ఎన్నిసార్లు కేసీఆర్ సార్ సీడ్ మీద ఉండే, ½ కన్నడ బోలే. ఇప్పుడు 4 గంటలు, 5 గంటలు, 8 గంటలు కన్నడ పోతుంది. 1 గంట వస్తుంది, మళ్ళీ 3 గంటలు పోతుంది, మళ్ళీ 1 గంటన్నర వస్తుంది, మళ్ళీ 4 గంటలు పోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు కదా, దాని మీద మరి కేసీఆర్ గారికి కేసు వేశారు. ఆయన అందులో చాలా పొరపాట్లు ఉన్నాయి, ఆయన జైల్లో వెళ్ళే అవకాశం కూడా అంటారు. ఏం చేయలేరు, ఎవ్వరు ఏం చేయలేరు కేసీఆర్ని. కేసీఆర్ కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రపోజల్లో కేసీఆర్ని తీసుకుపోయి జైల్లో పెడితే తెలంగాణను మొత్తం తలగబెడతారు జనం. రేవంత్ రెడ్డి కూడా తలగబడిపోతాడు అల్లా, ఇది మాత్రం 100% గ్యారెంటీ. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ తప్పిదం జరగలేదంటారా కేసీఆర్ వైపు? సార్ మీరు ఇప్పుడు అట్లా అంటే నేను ఇంకా ఏం చెప్పలేను. ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఇంత తప్పు జరుగుతుంది, కానీ ఆయన చేసిన అప్పుకు డెవలప్మెంట్ డబల్ ఉన్నది. డెవలప్మెంట్ తింటే తినొచ్చు 10 రూపాయలు, సేఫ్టీ కూడా ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తింటలేడా? జనాలకి సేఫ్టీ కూడా ఇచ్చిండు. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన 2,80,000 కోట్లు అప్పు చేసిండు అనుకో, ఈయన వచ్చి 20 నెలల్లో 2,35,000 కోట్లు అప్పు చేసినట్ట కదా. మనం రోజు పేపర్లో చూస్తే అది సెంట్రల్ న్యూస్, అది డైరెక్ట్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టరే డిక్లేర్ చేసింది. నిర్మలా సీతారాం కుద్దు చెప్పింది
కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో 8 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు కాదు, ఓన్లీ 2,85,000 మాత్రమే. మీరు వచ్చి 20 నెలల్లో 2,35,000 కోట్లు అప్పు చేశారు. మరి ఏం డెవలప్ చేసాము? అయినే స్టార్ట్ అవుతలేవు. కేసీఆర్ పెట్టిపోయినాయి అట్లే పెండింగ్ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా కానీ వీళ్ళ కారణం ఏం చెప్తున్నారంటే అప్పుడు వాళ్ళు అలా చేసి వెళ్ళడం వల్ల మాకు ఇప్పుడు డబ్బులు లేవు అభివృద్ధి కానీ కారణాలు చెప్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు కదా సంవత్సరానికి, 2,10,000, 50,000 కోట్ల ఆమ్దాని చూపించిపోయింది కేసీఆర్. ఇంతకుముందు అంటే నాకు తెలిసో తెలియదు, నేను పెద్ద ఎడ్యుకేషన్ కాదు, నాకు తెలిసో తెలియక చెప్తున్నా, కొన్ని మండలాలు ఉన్నాయి, కొన్ని పిఎస్లు ఉన్నాయి, కొన్ని కమిషనర్ ఆఫీసులు ఉన్నాయి, కొన్ని రెవెన్యూ ఉన్నాయి. ఇటువంటి అన్నీ అప్పుడు కిరాయిలలో ఉండే. కేసీఆర్ 85% ఓన్ బిల్లింగ్ చేసాడు. ఇలా కిరాయిలు లేవు. ఎక్కడ పోయింది ఆ డబ్బంతా మిలుగుతుంది కదా. రేషన్ కార్డు ఇస్తా అన్నారు, రేషన్ కార్డు కూడా ఇయ్యలే మాకు. సింపుల్ మార్చ్ కి ఇస్తా అన్నారు, మా ఇయ్యలే. చెప్పిండ్రు ఆ రేషన్ కార్డు కూడా ఎవరికి లేకున్నా ఆయనకి వస్తలేదు. తిరిగి 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 ఇడిచి పెడుతుండే, పోనీ వస్తే లేకపోతే పోనీ, ఎవరికి ఇస్తలేదు. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ లీస్ట్ ఉంటుంది అన్న, వాళ్ళకు వస్తున్నాయి. ఇప్పుడు రుణమాఫీ అంటే కూడా 2 లక్షలు ఎవరికి వచ్చినాయి? 1,00,000 మందిలో 2 వచ్చినాయి. అది కూడా పేర్లతో డిక్లేర్ చేయమంటే కూడా చేస్తారు, కానీ ఎందుకు అవసరం లేదు. అది ఆయన కాంగ్రెస్ అంతే, మరి వాళ్ళదే. రైతు బంధు, రైతు బీమా అది మంచిగానే, అదేమన్నా అదే పాతదే. ఇక పాతది కూడా ఒక పీరియడ్ కట్ అయితే ఒక పీరియడ్ వచ్చినాయి అట్లా. మీరు అన్నట్టు సర్వేల్లో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఏంది, ప్రతి 6 నెలలకు చేంజ్ సిస్టమ్ టక్కన అంటే డేట్ బై డేట్ పడేది. ఇప్పుడు పడితే పడుతున్నాయి, లేకపోతే చేస్తామంటే చేసిండు, ఇస్తా అంటే ఇచ్చిండు. చేస్తామని చేసుడు కాదు, చెప్పని పనులు చేసిండు. ఏం చెప్పిండు ఆయన చేసిండు. సార్ మాకు ఇది ప్రాబ్లం ఉంది, ఇచ్చేసిండు. సార్ ఇక్కడ ఎట్లా అవుతుంది సార్, నీళ్ళు పోతుంది, ఇక్కడ నాలా ప్రాబ్లం ఉంది, పని చేసిండు. పెద్ద నాలా చేసిండు, ఆయన చేసిండు. ఎమ్మెల్యేతో చెప్తే, కౌన్సిలర్తో చెప్తే సార్ దగ్గర పోయి అయిపోయింది. కేసీఆర్ ఉద్దేశం ఏంది, మన నిధులు, మన ఉద్యోగాలు, మన నీళ్లు అనే 3 ప్రాజెక్టుల మీదనే ఉద్యమం చేసిండు. తెలంగాణ సాధించుకున్నాడు. కళ్యాణ లక్ష్మి ఏ జీవోలో పెట్టలే ఆయన, రైతు బంధు పెట్టలే. ఇవన్నీ ఆయన రన్నింగ్లో చూస్తా ఎవరి ప్రాబ్లం ఎట్లుంది. ఒక గరీబ్ వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడతారు. చలో వీళ్ళకు 1,00,000 రూపాయలు ఫస్ట్ ఆయన పెట్టింది 51,000, తర్వాత దాన్ని 1,00,000 పెంచండి అనుకో. అట్లా కొద్దిగా సహాయపడ్డాడు తప్ప ఆయన చేసిన మోసం ఏమి లేదు. మీరు అన్నట్టుగా సర్వేల్లో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు ఈ బై ఎలక్షన్స్ లో. గెలవాలా సార్, గెలిచే అవకాశం ఉంది అనేది తర్వాత ముచ్చట. సెకండ్ ప్రాజెక్ట్ అది కంపల్సరీ గెలవాలి. అది డెవలప్ అవుతుందా ఈ కాన్స్టిట్యూషన్ కాదా తర్వాత ముచ్చట. ఇప్పుడు ఒకటేనంటే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకి ఇస్తే మళ్ళీ ఆమె గెలిచిందనుకో టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. సరే ఆమెకు ఫండ్ ఇవ్వకపోవచ్చు, మామూలుగా జనరల్గా వచ్చే రిలీఫ్ ఫండ్ ఉంటుంది కదా, అది ఇవ్వకపోవచ్చు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కువ మలుపుకుంటారు, ఈమెకు తక్కువ ఇవ్వచ్చు. అది డెవలప్ కాకుండా ఆగిపోతుంది అంతే తప్ప ఇంకా వేరే ఏం అయ్యేది లేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు భవిష్యత్తులో పార్టీ మారడానికి, సీఎం మారడానికి కూడా దోహదపడే అవకాశం ఉందంటారు. ఇక్కడ నుంచి మొదలవచ్చు 100%. ఇది ఒక్కటి సీటే కాదు, మొన్న కూడా ఈ లాస్ట్ టైం ఈ 10-12 మంది జంపింగ్ వల్లని ఇప్పుడు స్పీకర్ సస్పెండ్ చేస్తే అవి కూడా బై ఎలక్షన్ అయిందనుకో, వీటి మీద తగ్గ ఫైట్ ఉంటుంది. అప్పుడు ఛాన్సెస్ బాగుంటాయి. ఇంకో ఏంటంటే సార్, మా रविंद्र रेड्डी साहब इंतक मुंदु చెప్పిండు, हिंदी में बोलो। रविंद्र रेड्डी साहब इससे पहले बोले पुराने गाड़ियाँ 15 साल के बंद होना, ओके हम बंद कर देते, हमारा कोई दिक्कत नहीं है, ये गाड़ी ले लो, जैसा ऑटो को थोड़ा फाइनेंस करा के दिए ना वैसा दे दो, हम बंद कर डालते। एक दूसरा चीज़, रविंद्र रेड्डी साहब अपना खुद का गाँव का रोड नहीं बना सके। परसों बस का एक्सीडेंट होगा, 18 आदमी मर गए, उनका खुद का गाँव है। कौन सा गाँव है वो? वखाराबाद के आगे रविंद्र रेड्डी साहब का कोड़ंगल आईना ऊर उंदी, उनका गांव है, उनका गांव का रोड नहीं बना सके। उन्होंने सीट पे बैठे, वो बस चल के, बस आ रहा, टिप्पर वाले को लगा, 18 आदमी मर गए। 15 साल गाड़ी बंद होना बोल के కాంగ్రెస్ వచ్చినాక జీవో వచ్చింది, దాన్ని ఇప్పుడు వంగబెట్టి దెంగుతున్నాడు మమ్మల్ని. ఇంతకుముందు మాకు ఫిట్నెస్ అది ఇది 3,000 5,000 అయిపోయేది.
ఇలా 30,000 అయితే 50 అవుతుంది 50 ఇన్సూరెన్స్ తోని 50,000 అవుతుంది 4,000 5,000 का ఇన్సూరెన్స్ అంటే फिटनेस లెక్కలేదురా వదిలే ఇన్సూరెన్స్ 5,000 में होता था 4,000 5,000 का फिटनेस 50,000 रुपये ఇది 1 ఇయర్ కి ఒకసారి మేము పర్మిషన్ తీసుకోనికి ఇంతకు ముందు 4-5 వేలలో అయిపోయేది ఇప్పుడు అటువంటిది 30,000 అవుతుంది సరే ఇన్సూరెన్స్ అంటే నీకు సేఫ్టీ నాకు సేఫ్టీ గురించి అది మనం కడుతున్నాం అది ఓకే అది కూడా రేట్ పెంచారు కానీ డబ్బులు వస్తాయి ఆయనకి సాయం అయితే మనకు కూడా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఖాళీ పర్మిషన్ గురించి ఇప్పుడు 30,000 ఖర్చు పెట్టుకోవాలి ఎంత ఎఫెక్ట్ పర్మిషన్ కి 30,000 కట్టాలి ఆయనకి గవర్నమెంట్ కి మన బండి తిరగని తిరగకపోని సంబంధం లేదు కానీ కట్టాలి ట్యాక్సీ 5,000 పెంచే ఇన్సూరెన్స్ పెరిగే ఫిట్నెస్ ఛార్జ్ పెరిగే ఇవే సంవత్సరం వచ్చే వరకు 90,000 చిల్లర క్రాస్ అవుతుంది ఇక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అంటున్నారు 150,000 పైగా మైనారిటీ ఉన్నారు వాళ్ళ ఓట్లు ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది అంటారు 50% అయితే టీఆర్ఎస్ కి వస్తాయి 100% గ్యారెంటీ ఇప్పుడు మనకి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ గారిని ఆయనకి ఇస్తే మైనారిటీలకు ఎక్కువ సానుకూలత ఉండదు కానీ ఆయన ఇవ్వట్లేదు అంటున్నారు నేను అజారుద్దీన్ గా ఇంత ముందు ఇచ్చిర్రు ఆయన ఓడిపోయిన తర్వాత ఈసారి కనుక ఒకవేళ అజారుద్దీన్కి ఇస్తే 90% గెలిచే ఓపు ఉండే మా సునీత కూడా ఓడిపోతుంది ఇచ్చే అవకాశం లేదంటున్నారు ఆయన ఇటేను అయితే ఇప్పుడు అజారుద్దీన్ గెలిచిండనుకో ఆయన మినిస్టర్ కోటాలో తీసుకోవాలి కంపల్సరీ మైనార్టీలో ఎప్పుడు ఎవరు లేరు అజారుద్దీన్ గెలిచిండనుకో ఇమ్మీడియట్లీ మినిస్టర్ కోటాలో తీసుకోవాలి ఆయన మినిస్టర్ కోటా తీసుకుంటే ఏం చేశారు ఎమ్మెల్సీ ఇచ్చి డకలించారుగా ఎందుకంటే డమ్మీ చేసి పడదంగిరు ఆయన అది కథ మీరిద్దరు ఫ్రెండ్సా అండి మేము అంతా ఒకటే ఇక్కడ ఒక 30 మంది ఉంటాం ఇప్పుడు దానికి ఇక్కడ కూర్చున్న పిల్లలు అయితే కాకపోతే అంటే వేరే ఉద్దేశం అనుకో లేదు ఒక హిందూ ముస్లిం చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ లా కనపడింది నాకు ఇప్పుడంతా ముస్లిమే అంటే అరే చాన్ అరే మంచి ఫ్రెండ్షిప్ కనపడింది మీలో సో అందువల్ల అడుగుతున్నాను ఈ అడ్డ మీద టోటల్ గా 85 వెహికల్ ఉన్నాయన్న టోటల్ మెంబర్లా నేను ఒకని హిందూ మొత్తం ముస్లిమే అయితే ముస్లిం అయినా కానీ ఒక అన్నలాగా ఒక ఇప్పుడు ఆ పిల్లలు ఉండరు కదా వయసు తక్కువ ఉంది కనుక తాత అని చాలా గౌరవంగా హ్యాపీగా అండర్స్టాండింగ్ కలిసి వెలిసి మంచిగా ఉంటాం మాకు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు మాకు మైనార్టీ హిందూ తెలుగు అనే తేడా లేకుండా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇలా గొల్లాలు పెట్టుకొని ఉంటారు మాకు అలాంటిది ఏం లేదు ఒకవేళ ఏదైనా అనుకుంటే ముఖం ముందర అనుకుంటాం తర్వాత మళ్ళీ అలా బలాయి హ్యాపీ కలిసిపోతాం మా పాపులర్ టీవీ తరపున మేము అప్రిషియేట్ చేస్తున్నాం నిజంగా ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ చూశాను ఒక హిందూ ముస్లిం అయ్యండి కూడా ఇలాంటి కావాలి ఇలాంటి ఐక్యత కావాలి అలాంటి రూలింగ్ కూడా జరగాలి చెప్తున్నా కదా ఇక్కడ టోటల్గా 85 మెంబర్లో నేను ఒక్కనే హిందూ మొత్తం ముస్లిమే బండ్లు వాళ్ళే డ్రైవర్లు వాళ్ళే అంతా వాళ్ళే కానీ ఏ నిమిషానికైనా నాకు ఇట్లా ఏమైనా జరిగిందనుకో టోటల్ గురికొస్తారు ఇట్లా వార్త ఎరకైతే చాలు నేను ఒక 2 రోజులు అవ్వపడపోతే అందరు కలవరిస్తా చాయ్ బండి వాడు కూడా కలవరిస్తాడు అరే తాత అవ్వపడతలేడు ఎక్కడ పోయాడు రీసెంట్లీ మొన్న కొద్దిగా వేరే సంఘటన గురించి బొంబాయి పోయినా ఈరోజే వచ్చినా నేను అందరు కలవరిస్తుడు ఫోన్లు చేస్తుడు యాడున్నావు యాడు అట్లా అంటే ఏదైనా మనం ఏంటంటే రిలేషన్షిప్లో కలిసి ఉన్నాం మంచిగా మనకి ఇక్కడ కుల ఫీలింగ్ అది అనేది కాదు ఏదైనా ఉంటే ముఖం ముందలనే అరే తొరే అనుకుంటాం ఉండాలి పాలించే గవర్నమెంట్ లీడర్స్ కూడా అలానే ఉండాలి మీరు అక్కడ నుంచి ముంబై నుంచి వచ్చి మా దగ్గర వాయిస్ ఇవ్వడానికి అన్ని చెప్పడానికి వచ్చారేమో మంచి జరిగింది చెప్తున్నాను ఇప్పుడు మాకు అటువంటి అభిప్రాయాలు లేవు అటువంటి కుల భేదాలు కూడా లేవు మాకు అది అవసరం లేదు బతికిన దినాలు అందరితో హ్యాపీగా ఉండాలనేది ఒక కోరిక తప్ప వేరే దుష్మన్ మార్గం పోయి వాళ్ళేందో మనమేందో అనుకోవటం అది చండాలమైన పని అది కాదు హ్యాపీగా ఉండాలనేది మా ఒక కోరిక మేము హ్యాపీగానే ఉంటాం సరే గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పెట్టినా కానీ తట్టుకుంటున్నాం అంతే ఒకరికొకరు బలంగా నిలబడితే నేను తట్టుకోగలం కానీ మీకున్న మంచి ఇటువంటి అభిప్రాయాలకి ఇటువంటి భావాలకి మంచి లీడర్షిప్ కూడా రావాలి మంచి నాయకత్వం అవ్వాలి మీ అందరికి మంచి జరగాలి ఏరియాకి సరైన లీడర్ గెలవాలని ఆశిద్దాము థ్యాంక్ యూ అండి నమస్తే